నా పేరు దుర్గనాల బాబురావు అండి. నేను 2 సంవత్సరాల 3 నెలలు 2 సంవత్సరాల 3 నెలలు ఈ నెల 21 తారీఖొస్తే 3 నెలలు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 4 నెలలవుతుంది. 27 నెలల కాలం లోపట 28 నెలల కాలం లోపట నా జీవితం అద్భుతంగా తీర్చిదిద్దబడింది. చాలా బాగుంది. మంచి కంపెనీలో ఉన్నాం మనం. సార్ ఒక్కసారి ఏడీఎంఎస్‌లో అసలు ఏముందో చూద్దాం. ఫస్ట్ మనకి ఇందులో ఏముంటది అసలు? ఏడీఎంఎస్ అంటే ఏంది? ఏడీఎంఎస్ ఎందుకు మన కోసం వచ్చింది? ఇందులో మనకి ఏమున్నదసలు? ఏమున్నదో తెలిస్తే మీరసలు నిద్రపోరు సార్. ఫస్ట్ మీరు ఇది ఏడీఎంఎస్‌లో ఇప్పుడున్న లెక్క ప్రకారం గనక మనకుంటే, ఇప్పుడున్న లెక్క ప్రకారం మనకేదైతే ఉన్నదో దీన్నొక్క ఉన్న వాటిని వాడుకున్నా గూడా నిద్ర పట్టదు. ఉన్న వాటిని వాడుకుంటే గూడా నిద్ర పట్టదు. ఫస్ట్ మనం ఏం జేయాలంటే, దీనిలో ఏమున్నదో నేర్చుకోండి ఫస్టు. మామూలుగా రీల్స్ టీవీలలో అక్కడిక్కడొచ్చే రీల్స్ గానీ, తర్వాత ఉత్త బాతకాన్ని కొట్టే బదులు మనకి ఏడీఎంఎస్ అనేది కంపెనీ ఏముందో ఫస్ట్ మీరు ఒక ఐడీ తీసుకోకున్నా మంచిదే. మీకు జస్ట్ కైలాస్ బజార్ అనే వెబ్‌సైట్ కొడితే గూడా మీకు అందులో ఏమేమున్నాయో తెలుస్తది. ఇవన్నీ గూడా మనం వేరే వాళ్ళకి ఆల్రెడీ మనం వాడుకొని వేరే వాళ్ళని డెవలప్ చేసినాం సార్ ఇన్ని సంవత్సరాలు. ఇక్కడ మన కోసం, మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం, మన సంసారం కోసం మనం కష్టపడదాం. ఇవన్నీ గూడా స్కీములు గాదు, స్కామ్‌లు గాదు. బయట సెలబ్రిటీలకిచ్చే డబ్బులే మీకు నాకిస్తారు. సెలబ్రిటీలు 'చిరంజీవికి', 'మహేష్ బాబుకు', 'అమితాబ్ బచ్చన్‌కు', 'ఐశ్వర్య రాయ్‌కి' ఇచ్చే డబ్బులే మీకు నాకిస్తారు. పొద్దున్న లేసి పేపర్‌లో పెద్ద అడ్వర్టైజ్‌మెంట్ ఒస్తది. మన డబ్బులే సార్ అవి. వారు ఇంట్లోకెళ్ళి ఇవ్వరు. బయట పోతాంటే చౌరస్తాలో పెద్ద పెద్ద హోల్డింగ్స్ ఉంటాయి. వాళ్ళ డబ్బులు కాదు సార్. మన డబ్బులే అవి. అవన్నీ గూడా అడ్వర్టైజ్‌మెంట్ ద్వారా ఎవరైతే త త సంపాదించుకున్నారో మన అశోక్ సార్ వాళ్ళు మనం సంపాదించుకోమని చెప్తున్నారు. చిన్న బిజినెస్ సార్. చిన్న బిజినెస్ పెద్ద డబ్బులు. కొన్ని రాసినాం నిన్న మొన్నటి నుంచి కొన్ని పాయింట్స్ రాస్తున్నాము. నేనొక పాయింట్ చెప్తాను. అదేందనంటే మీక మధ్యలో మీకు లాస్ట్‌లో చూపిస్తా సార్. ఇందులో ఏమేమి ఉంటాయని లాస్ట్‌లో చూపిస్తాను. మీకిందులో లాస్ట్‌లో చూపిస్తాను ఏమేమి ఉంటాయో. మీకు కొన్ని పాయింట్స్ రాసిన. పాయింట్స్ ఏంటి అనంటే కస్టమర్స్‌కి అవసరమున్న ప్రొడక్ట్ తీసుకొనెళ్తే, కస్టమర్‌కి అవసరమొచ్చిన ప్రొడక్ట్ తీసుకొనెళ్తే కళ్ళకద్దుకొని తీసుకుంటారు. చూడండి ఈ వర్డ్ మీకు అర్థమైతే కస్టమర్‌కి ఏదైతే మనం అవసరమొచ్చిన ప్రొడక్ట్ తీసుకొనెళ్తామో కళ్ళకద్దుకొని తీసుకుంటారు. ఇవాళ ఎలక్ట్రికల్ బండి మీరు కొనియండి. రూ. 100 పెట్రోల్ పైసలు మిగులుతాయి. రాత్రి గూడా అదే చెప్పిన. ఇవాళ కొనియండి రేపటి వరకు 100-200 పెట్రోల్ పైసలు మిగులుతాయి. అదే రాసిన ఇక్కడ. ఒక బండి కొనిస్తే మనకు ఆ కుటుంబానికి రూ. 200 పెట్రోల్ పైసలు మిగులుతాయి. ఫస్ట్ బేసిక్ లాభము. మనం కొనేయకపోతే వేరే కంపెనీ బండి కొనుక్కొని గిరగిరా తిరుగుతాం సార్. ఏ బండి కొనుక్కొని షైన్ బండి కొనుక్కున్నాం, కోటీశ్వరులను చేసినాము. అన్ని రకాల బండ్లు బజాజ్ చేత కాదు సైకిళ్ళ కాంచెల్లి అందరిని కోటీశ్వరులను చేసినాం. ఇది మనం కోటీశ్వరులు కావడానికి మన కోసం వచ్చిన కంపెనీ. ఎలక్ట్రికల్ బండి కొనిస్తే రూ. 200 పెట్రోల్ పైసలు మిగులుతాయి తనకు ఒక రోజుకు. ఈ రూ. 200తోని తెల్లారి కూరగాయలును, కిరాణా సామానొస్తది. బేసిక్‌గా చిన్న లాజిక్ అర్థం చేసుకోండి. మన కంపెనీ షోరూమ్స్ ఎక్కడెక్కడ చాలా షోరూమ్స్ ఉన్నాయి సార్. చాలా షోరూమ్స్ మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నాం. ఒక నెగెటివ్ జరిగింది. నేను రాత్రి కూడా చెప్పిన. ఎందుకంటే మనం చేసే పని ఇద్దరికి బాగా కోపం. ఇద్దరికి బాగా కోపం సార్. ఏడీఎంఎస్ బిజినెస్ గనుక బాగా నడుస్తే ఏ పెట్రోల్ పంప్ నడవదు. ఇవాళ 5,00,000 మంది కస్టమర్స్ ఉన్నారు ఏడీఎంఎస్‌కు. ఈ 5,00,000 మందిలో కనీసం 10% ఒక 50,000 మంది ఒక్కరోజు బండి కొనుక్కోమని చెప్పినా కూడా 50,000 బండ్లమ్ముడు పోతాయి. గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ పవర్ అంతుంటదన్నమాట. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్ అయిపోయి ఫోర్త్ గేర్‌లో వచ్చింది. మన ఫోర్త్ ప్లేస్ అంత స్పీడ్‌గా నడుస్తుంది. మధ్యలో బ్రేక్స్ పడతన్నాయి. ఆ బ్రేక్స్ పడకుండా ఉండాలనే ఇవన్నీ చెప్తాన్నాం మేము గూడా. 5,00,000 మంది ఒకవేళ తలా ఇద్దరు చెప్పినా గూడా 15,00,000 అయితారు సార్. తలా 10 మంది చెప్తే 50,00,000 అయితారు. అంటే ఒక సంవత్సరంలో 50,00,000 మంది గూడా కావచ్చు. అంత పవర్ ఉంటది. డైరెక్ట్ సెల్లింగ్ గాని, నెట్వర్క్ మార్కెటింగ్ గాని, మౌత్ పబ్లిసిటీకి అంత పవర్ ఉంటది. మంచైనా అంతే ఉంటది. చెడైనా అంతే ఉంటది.
కాబట్టి మనం బండి గనక మంచిగుండి మనం బండ్లు గనక బాగా కొనిస్తే ఏమైతదంటే పెట్రోల్ పంపులు బందయితాయని చెప్పి ఎవరికో డబ్బులిచ్చి కూడా రాపిస్తారు. మీకన్నీ తెలుసు అదంతా. తర్వాత మన బండి గనక మంచిగా నడుస్తే, మన బండ్లు గనక అందరం కొనుక్కొని ఏడీఎంఎస్ బండి కొనుక్కొని తిరుగుతున్నామనుకోండి, వేరే కంపెనీ బండ్లు నడవవు సార్. కాబట్టి అది గూడా కోపముంటది వాళ్ళకు. మంచిగా నడిచేటోళ్ళ మీద, మంచిగుండేటోళ్ళ మీద బట్ట కలిసి మీదేసే దేశంలో ఉన్నాం మనం. మనం ప్రపంచంలో వేరే దేశంలో హిమాలయ దూరం లేము. మన భారతదేశంలో ఉన్నాం. కాబట్టేందంటే దాన్ని జాగ్రత్తగా మనం మన కోసం మనం పని జేసుకుందాం. మందితో సంబంధం లేదు. ఇక్కడేందంటే బేసిక్ నీడ్ ప్రొడక్ట్ మీకు నిన్న గూడా చెప్పిన, రాత్రి చెప్పిన ఏందంటే మన యొక్క బ్యాటరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్క బ్యాటరీ మీద ఫోకస్ జేయండి. మీకు కంపల్సరీ వెహికల్ తీసుకుంటారు. బ్యాటరీ మీద ఫోకస్ జేయండి. బ్యాటరీ గాని, చార్జర్ గాని, మోటార్ గాని, తర్వాత బాడీ గాని, అక్రాలిక్ బాడీ గాని ప్రతీది గూడా ఎలక్ట్రికల్. ఒకవేళ ఏదైనా జరిగింది సార్, ప్రాబ్లమ్ జరిగింది. ఇప్పుడు మనం ఇంట్లో గూడా ఫ్రిడ్జ్ కొనుక్కొనొచ్చినాం. చిన్న ప్రాబ్లమ్ మీద ఫ్రిడ్జ్ బాగు చేసేటోడు ఉంటాడు గదా! ఎవడో ఒకళ్ళు. 500, 200 తీసుకొని చేసుకొని పోతాడు గదా! తీసుకొనైతే బయట పారవేయం గదా! ఒక 100 బండ్లు కొన్న కాడ ఏదో ఒక చిన్న డిఫెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఒస్తది. దాన్ని సాల్వ్ చేయడానికి మంది ఉన్నారు సార్. బేసిక్ నీడ్ ఇది నేనేమంటున్నానంటే బేసిక్ నీడ్ తన కుటుంబానికి ఒక రూ. 200 గనుక రోజు మిగిలిచ్చిందనుకోండి. ఒక నెల తర్వాత మీరు "అన్నా నువ్వెప్పుడొస్తావు అన్నా" అని చెప్పి నీకో దేవుని లెక్క పూజించే రోజొస్తది వాళ్ళు. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. మనం అమ్మే ప్రొడక్ట్ అనేది బేసిక్ నీడు. నేనేమన్నా ఇక్కడ రాసింది అదేననమాట. కంటికి కనపడే అవసరం వచ్చిన వస్తువు గనుక జెప్తే కళ్ళకద్దుకొని తీసుకుంటారని జెప్పిన. కస్టమర్స్‌కి అవసరం ఉన్న ప్రొడక్ట్ తీసుకొని వెళ్తే కళ్ళకద్దుకొని తీసుకుంటారని జెప్పిన. కస్టమర్‌కి అవసరం ఉండేది. ఇవాళ చాలా రకాల కంపెనీలున్నాయి. చాలా 100-200, 300 బొచ్చెడు కంపెనీలున్నాయింగ. సందుకోటి, గొంతుకోటి బొచ్చెడున్నాయి అవన్నీ. మనకేది అవసరం ఉందా లేదా అనేది చూసుకోవాలి సార్. మన జేబులో పైసలకు మనకు అవసరం వచ్చే ప్రొడక్ట్ అవునా కాదా అని చూసుకోండి. నేను ఏ కంపెనీని ఎవ్వరిని చేశాను. నా ఏడీఎంఎస్ మంచిదని చెప్పుకుంటాను అంతే. దయచేసి నెగెటివ్ తీసుకోకండి. ఇంకొకటి రాసిన నిన్ననే రాసిన అది కూడా రాసిన. 10,00,000 పరుపు 10,00,000 బాకీ ఉండి ఈ మధ్య రాస్తున్నా అన్నట్టు ఎట్లా ఎట్లా చెప్పాలనేది రాస్తూనే ఉన్నాం. కొంచెం మాట్లాడుకుంటేనే చెప్పుకుందాం సార్. ఇలా సబ్జెక్ట్ ఏముండదు సార్. టైమ్ పాస్ అంతే. మన బీరువాలో 10,00,000 నిల్వ ఉంటే, ఇది బాగా గుర్తుంటది చూడండి. మన బీరువాలో 10,00,000 నిల్వ ఉంటే మీరెక్కడ పడుకున్నా నిద్రొస్తది. ఇంటి ముందట మంచిగా టీవీ చూసుకుంటే ఒక దిండేసుకొని మంచిగా పడుకోండి. హ్యాపీగా నిద్రొస్తది. అదే 10,00,000 బాకుంటే ఏసీ యేసుకొని పరుపు మీద పడుకున్నా నిద్ర రాదు సార్. కాబట్టి డబ్బనేది అంత పవర్‌ఫుల్ ఇవాళ. డబ్బనేది అంత పవర్‌ఫుల్. మనం అమ్మే ప్రొడక్ట్ ఇంపార్టెంటు. ఆ కుటుంబానికి 4,000-5,000 మిగిలిచ్చినోళ్ళమైతము. ప్లస్ మనకనుక డబ్బులు గనుకొస్తే, మనకు బయట గనుక అప్పు లేకుంటుంటే అంత మహారాజు ప్రపంచంలో ఎవలుండరు. రాత్రి చెప్పిన 3 కారణాలు. ఏడీఎంఎస్‌లో మూడిటికి మనము ఖచ్చితంగా సక్సెస్ కాగలుగుతాము. జస్ట్ 6 మంత్స్ ఉండండి. బేసిక్‌గా నెలకొక రూ. 1,00,000 మనకు 6 మంత్స్ కూడా పట్టదు సార్. కొన్ని కంపెనీలలో 6 మంత్స్ పడతది. మనం జస్ట్ డే 1 నుంచి కూడా రూ. 1,00,000 తీసుకోవచ్చు. ఫస్ట్ మంతే. ఫస్ట్ మంత్ రూ. 1,00,000, 2,00,000 తీసుకోవచ్చు. అంటే ఏందంటే వాళ్ళకి అవసరం వచ్చిన ప్రొడక్టు. కస్టమర్‌కి ఏదైతే అవసరం ఉన్న ప్రొడక్ట్ అయితే ఎళ్తామో, అప్పుడు కంపల్సరీ మన మీద ఫోకస్ అనేది ఎక్కువుంటది. బండి కొనుక్కోవాలనేది ఎక్కువ మందుంటది. బండి కొనుక్కోవాలని అడగండి. కొనుక్కున్న వాళ్ళని అడగండి. బాగుందా? బాలేదా? అని. ఇది బేసిక్ సార్. మనకు ఫస్ట్ బేసిక్‌గా కలిగే లాభం ఏంది ఏడీఎంఎస్‌లో అంటే, బండి కొనుక్కోవడం వల్ల మనకు 3,000-4,000 వరకు బేసిక్‌గా ప్రతి నెల మనకు మిగులుతున్నవి. మీరు పెట్రోల్ బండి మీద పోయినా, మీరు కార్‌లో పోయినా మీకీ డబ్బులు మిగులవు. ఇది బేసిక్ ఫస్ట్ లాభం. మరి బండి గురించి ఎవలు చెప్తాండ్రు? రోజు పేపర్‌లలో ఒస్తది. రోజొస్తది. ఎక్కడో అక్కడ చిన్న ఆర్టికల్ ఒస్తది. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఒస్తది. నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్. గాలివాటం బిజినెస్ అంటారు. గాలి ఎటైతే పోతదో అక్కడ మనం వెళ్తామనుకోండి ఈజీగా సక్సెస్ కావచ్చు. ఆ గాలి లేని కాడ మనం బిజినెస్ జేసినామనుకోండి అది మనకే రివర్స్ ఒస్తది.
అవసరం లేని ప్రొడక్ట్ పట్టుకొని పొద్దున్న నుంచి రాత్రి గనుక తిరిగినామనుకోండి, అది బాగుండదు. ఇది మనకు అవసరం వచ్చిన ప్రొడక్ట్. మీ అన్నకి చెప్పొచ్చు, బామ్మకి చెప్పొచ్చు, ఫ్రెండ్‌కి చెప్పొచ్చు, కలెక్టర్‌కి చెప్పొచ్చు, రోడ్ ఊడ్చేటోనికి చెప్పొచ్చు. రోడ్ ఊడ్చేటోళ్ళకి కూడా చెప్పొచ్చు. కలెక్టర్‌కి అవసరం ఉన్న బండి, ఎమ్మెల్యేకి అందరికి అవసరం వచ్చిన బండిని చెప్తాను. మనం ప్రమోషన్ చేస్తాను. బాగా గుర్తుపెట్టుకో, లాజికల్‌గా అర్థం చేసుకోండి. ఏడీఎంఎస్ కంపెనీ ఎక్కడికి పోలేదు సార్. ఇవాళ కూడా 5వ తారీఖు, 11వ తారీఖు కమిషన్ పడ్డది. పాత వాళ్ళకందరికి మూడే 3 విషయాలు తెలుసు. ఏడీఎంఎస్‌లో ఇంతకుముందు ఓన్లీ ఐడీ తీసుకొని నేను ఇంతకుముందు ఒక వీడియో చూపించిన. ఓన్లీ జైన్ అయితే ఏమి రాదు సార్. ఓన్లీ జైన్ అయితే ఏడీఎంఎస్‌లో ఐడీ తీసుకుంటే ఎప్పుడు బండి కొనుక్కున్నా అప్పుడు ఇస్తారు. మేము ఈ మధ్య ఫోన్‌లు కూడా చేపిస్తాం. ఇవాళ ఒక షోరూమ్ ఓపెన్ అవుతుంది. ఎవరికైతే ఐడీలు ఉన్నాయో సార్ మీరు 15,000 కట్టిండ్రు 16,000 మీ బండి తీసుకపోండి అని చెప్పి కూడా ఫోన్‌లు చేపిస్తున్నాం. వస్తది. అది కూడా వస్తది. అయితే ఇక్కడ ఏంటిదనంటే, మనం అమ్మే ప్రొడక్ట్ అనేది వాల్యుబుల్ ప్రొడక్టు, అవసరం వచ్చిన ప్రొడక్టు, సెంట్రల్ గవర్నమెంట్ జెప్తాంది, స్టేట్ గవర్నమెంట్ జెప్తాంది, రోజు 2 రోజులకోసారి పేపర్‌లో పడుతున్నది. ప్లస్ బండి ఎవరైతే నడుపుతారో, వాళ్ళకి ఇంటర్నల్‌గా లాభం పొందిన వాళ్ళుంటారు. ఇవాళ ఆర్టీసీ బస్సులు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో, ఒక ఎలక్ట్రికల్ బండి కొనుక్కోవాలని మనసులో పడ్డది. గవర్నమెంటే ఆర్టీసీని ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకంటే రోజు డీజిలే బాగా ఖర్చు వాళ్ళ డీజిలే. వాళ్ళకున్న మొత్తం గూడా ఫ్రీగానే ఉంటది. ఎప్పుడో ఎనకట కొన్న అవి ఉంటాయి డిపోస్ ఉంటాయి. డిపోస్‌లలో ఏం పెద్ద ఖర్చుండదు. రిపేరింగ్ పెద్ద లెక్క గాదు. కానీ ఆ డీజిల్ ఖర్చంతా మిగులుతాంది. ఇవాళ ఆర్టీసీ ప్లస్‌లోకి రాబోతుంది. ఫ్రీ అంటే బస్ ఒట్టిగా ఫ్రీగా లేడీస్‌కు ఫ్రీగా ఎందుకిస్తాండు? కరెంట్ కాబట్టే ఫ్రీగిస్తాడు. ఎలక్ట్రిసిటీ బస్సులు కాబట్టే ఫ్రీగిస్తాడు సార్. అంటే వాళ్ళకి బడ్జెట్‌లో తెలిసిపోతది. ఎంతొస్తాంది, ఎంత పోతుందని వాళ్ళకి అర్థమైపోయింది. ఆర్టీసీ బస్సులొచ్చినాయి. ఆర్టీసీ బస్సుల తర్వాత ఆటోసొచ్చినాయి. చాలా మంది ఇప్పుడు ఆటోస్ తిరుగుతాన్నాయి. 3,50,000 అటు ఆటో నేను మొన్న మొన్న కూర్చున్న దాంట్లో పోయినాం. ఏదో అవసరం ఉండి తిరుగుతాన్నాం. ప్లస్ ఆటోస్ అయిపోయినాయి. కార్‌లొచ్చినాయి. ప్రతి కంపెనీలో కార్‌లొచ్చినాయి. కియాలున్నాయి. అన్నిట్లలున్నాయి. టాటా హారియర్ గూడా కారొచ్చింది. ఎంజీలున్నాయి. అన్నిట్ల మారుతిలు అన్నిట్లలో వస్తాన్నాయి. క్రెటా ఈవీ వచ్చింది. టాటాలో అయితే చాలా ఈవీస్ వచ్చినాయి. ఈవీ కొనుక్కోవడం వల్ల ఏందంటే ఒక్కటేసారి కొనుక్కుంటాం. కొన్నప్పుడే పైసలైతాయి. తర్వాత ఖర్చు గాదు. మీరు టూ వీలర్ మీద చాలా తక్కువ ఖర్చుంటది సార్. టూ వీలర్ మీద మీకు ఖర్చు ఏర్పడదు అసలే. ఇది ఫస్ట్ బేసిక్ లాభం. ఫస్ట్ ఏడీఎంఎస్ చేయడం వల్ల మనకు బేసిక్ లాభం. ఇది చూడండి ఇది బేసిక్ లాభం. నేను కొనుక్కున్నా. ఇది నా బండి. నాది ఈవా బండి. పైన అమితాబ్ బచ్చన్ చెప్పులకు అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చి డబ్బు సంపాదిస్తాండు. నేను నా బండికి అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చి నేను డబ్బు సంపాదిస్తానా? ఎవరికి వాళ్ళు ఊహించుకోండి. ఎవరికి వాళ్ళు తనకు తాను మార్పు చెందండి. నేను ఈ బండి కొనుక్కోవడం వల్ల నాకు డబ్బులొచ్చినాయి. ఇవాళ ఇద్దరు, ముగ్గురు మాట్లాడినా. ఎవరు వింటలేరు. వినరు మరి వింటే డబ్బులెందుకొస్తాయి సార్? వాళ్ళే పోయి సొంతంగా కొనుక్కుంటే అశోక్ సార్ మనకెందుకు పైసలిత్తడు? మనేమన్నా చుట్టాలమా సార్‌కు? కాదు గదా! వింటలేరు అంటే వినిపియడం కోసమే మనకు కమిషన్ ఇస్తారు సార్. మన పనేంటిదంటే మనం వినిపియడమే. వాడు నో, నో అంటే మనం యెస్ అనిపించి మనం రూ. 16,000 కంపెనీ రూ. 16,000 బుకింగ్ అయినా లేకపోతే బండి కొనియడమన్నా లోన్‌లో ఏదైనా చేస్తేనే మనకు అందులో నుంచే కమిషన్ ఒస్తది. మార్కెటింగ్‌లో ఉన్న టెక్నిక్ అది. వాళ్ళ ఇంట్లోకెళ్ళి ఎవ్వరి ఇంట్లోకెళ్ళి జేబులో పైసలియ్యరు. నేను ఎల్ఐసీ ఏజెంట్‌గా 35 ఏళ్ళు పనిచేసిన. నేను రూ. 1,00,000 ప్రీమియం క్యాష్ కౌంటర్‌లో కడితేనే నాకొచ్చే కమిషన్ అకౌంట్స్‌లోకెళ్ళి నా చేతులకొత్తయి. క్యాష్ కౌంటర్ బందయితే ఇది బందయితది. రియల్ ఎస్టేట్ గూడా అంతే ఉంటది. రియల్ ఎస్టేట్‌లో మీరు కట్టే రూ. 1,00,000, 2,00,000 అడ్వాన్స్ పేమెంట్‌లకెళ్ళే మనకు కమిషన్ ఇస్తారు. వాళ్ళ ఇంట్లోకెళ్ళి ఎవ్వరియ్యరు సార్. మన ఏడీఎంఎస్ కంపెనీ గూడా మనం కట్టించిన దాంట్లోకెళ్ళే మనకు కమిషన్ ఇస్తారు. ఎందుకంటే ఈ డబ్బులు ఇంతకుముందు సెలబ్రిటీలకిచ్చేది అవే డబ్బులు మనకిస్తా అంటుంది. తీసుకుంటే తప్పేమున్నది సార్? చూడండి 'అమితాబ్ బచ్చన్' 'వీకేసీ ప్రైడ్' చెప్పుల అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చి పైసలు సంపాదిస్తాడు. 'వీకేసీ ప్రైడ్' 'అమితాబ్ బచ్చన్' చరిత్ర చిత్రంగుంటది సార్. 'బాబురావు' చరిత్ర 'అమితాబ్ బచ్చన్' చరిత్ర ఒకటే. 'అమితాబ్ బచ్చన్' ఏమనుకుండంటే నేను ఇంత పెద్ద హీరోని గదా! నేను ఇంత ఆల్ ఇండియా లెవెల్ హీరోని గదా! నేను చాలా మందికి ట్రైనింగ్ ఇద్దాము అని జెప్పి ఒక ఏబీసీఎల్ కార్పొరేషన్ అని పెట్టి 2004లో 2002, 2004 ఆ మధ్యల. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏబీసీఎల్ అంటే. పెట్టి అప్పుడు హీరోలని తయారు చేస్తా, హీరోయిన్‌లని తయారు చేసి అని పెడితే మొత్తం జీరోకొచ్చిండు.
జీరోకొచ్చినాక అప్పుడేమైందంటే ఆయన లైఫ్ జీరోకొచ్చింది. అంటే ఎంత సెలబ్రిటీ ఎంత కోటీశ్వర్లకైనా గూడా ఎక్కడో ఒకసారి ప్రాబ్లమ్ జరుగుతది. అప్పుడేమైందంటే మరి నేనెక్కడైనా ఒక సినిమా తీయాలంటే ఇంత పెద్ద హీరోని పెట్టుకొని సినిమా ఎవరు తీస్తారని చెప్పి ఏ డైరెక్టర్ గాని, నిర్మాత గాని ఈయన దగ్గర రాలేదట. అప్పుడు కొత్తగా 'కౌన్ బనేగా కరోడ్‌పతి' కొత్తగా స్టార్ట్ అయింది స్టార్ టీవీలో. ఆ టైంలో ఈయనని తీసుకున్నారు. ఈయన వాయిస్ బాలేదు గానీ ఒకసారి చూద్దామని తీసుకున్నారు. లక్కీగా ఒక ఎపిసోడ్‌కి ₹5,00,00,000 తీసుకున్నాడు సార్. అప్పుడు డిసైడ్ చేసుకున్నా. నేను పుట్టిందెందుకు? నేను యాక్టింగ్ చేయడానికి. చచ్చిపోయేదానికే యాక్టింగ్ చేస్తాను. ఏదొచ్చినా అదే నవరత్న ఆయిల్ ఇస్తాడు అడ్వర్టైజ్‌మెంటు. వీకేసీ ప్రైడ్ అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తాడు. జూపిటర్ అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తాడు. మనం హీరో లెక్క బండేసుకొని పోయి చెప్పమంటే అబ్బా! ఎవ్వలు ఇంటలేరన్న. అదే సినిమా 'రాంబాబు' సినిమా చూస్తే తెల్లారి మస్తున్నదంటే ఫ్రెండ్స్ అందరం కలిసిపోయి చూత్తాం, ఎంజాయ్ చేత్తాం. చూడండి సార్ అర్థం చేసుకోండి. లాజికల్‌గా అది చెప్తున్నా. నేనిక్కడ నా కోసం గాదు. నాకు ఆల్రెడీ నేను సక్సెస్ ఎట్లా కావాలో నాకు మొత్తం రూట్ తెలుసు. రూట్ కెనాల్ మొత్తం టోటల్ తెలుసు నాకు. కానీ నా వల్ల వేల మంది బాగుపడాలని ఒక యజ్ఞం చేస్తాను సార్ నేను. ఈ 15 డేస్ తర్వాత స్టార్ట్ అయితది మాది. ఎందుకంటే మాకు సమ్మక్క జాతర స్టార్ట్ అవుతుంది. ఈ 1 వీక్ అంతా కొంచెం అటు ఇటు ఉన్నా గూడా 15 డేస్ తర్వాత నుంచి చాలా బిజినెస్ తెత్తాం మళ్ళా. లక్కీగా నాకు గూడా మంచి మంచి టీమ్స్ వస్తున్నాయి. ఇవాళే దేవుని దయ వల్ల ఒక షోరూమ్‌కి డబ్బులు కట్టించినాం కంపెనీకి. వాళ్ళ కొత్త షోరూమ్ దాంతోని ఒక రీకన్‌స్ట్రక్షన్ చేయబోతున్నాం. ఫస్ట్ చెప్పినా సార్ నేను మర్చిపోయినా. 3 విషయాలేందంటే చాలా మందికేందంటే నలుగురు డైరెక్టర్లున్నారు. ఏడీఎంఎస్ అంటే ఆ నలుగురు పేర్లే గుర్తు. రెండోదేందంటే 15,000 కట్టాలే. మూడోదేందంటే ఎలక్ట్రికల్ బండి. ఈ మూడే తెలుసు అందరికి. కానీ ఇప్పుడొచ్చిన లేటెస్ట్ విషయాలు ఎవ్వరికీ తెలవదు. మీరు లేటెస్ట్ కొత్త వాళ్ళ దగ్గరికెళ్ళండి. పాత వాళ్ళు అడిగితే చెప్దాం. పాత వాళ్ళకి చెప్పేది పాత వాళ్ళకి చెప్దాం. కొత్త వాళ్ళకేంటిదనంటే ఇదంతా గూడా మనకు బాగా అవసరం వచ్చినది సార్. రూ. 16,000కు 32,000 రిసిప్ట్ ఇస్తుంది కంపెనీ. రూ. 16,000కు 32,000 రిసిప్ట్ ఇస్తుంది. ఏ ఏ ఏ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కూడా ఎక్కడ గూడా ఏ కంపెనీ జూడండి. ఏ కంపెనీ అన్నా మీరే నేను నా నోటితోని చెప్పాను. నేను ఎందుకంటే నాకు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇష్టము. నేను అదంతా చూసే వచ్చిన. మనం కట్టే డబ్బులకు మనకొచ్చే వస్తువులు కరెక్ట్ ఉండవు. అంటే లాజికల్‌గా కొంచెం కష్టం ఉంటది సార్. ఎవరైనా బతకాలి గదా! వాళ్ళు గూడా బతకాలని చెప్పి కొంత తీసుకుంటారు. మన కంపెనీ ఏమంటదంటే రూ. 16,000 మన 16,000 వెహికల్‌లో కట్ జేస్తున్నారు. ఇంకొక రూ. 16,000 కైలాస్ బజార్ అని ఒక ఒక ఈ కామర్స్ వెబ్‌సైట్ లాంచ్ చేసి అందులో మీకు ఏదన్నా తీసుకోమంటుంది. చాలామందేందంటే వాళ్ళొక ప్యాకేజ్ తీసుకొనొస్తారు. ఆ ప్యాకేజ్‌లో మాత్రమే జాయిన్ కావాల్సొస్తది. ఇవాళ ఆప్షన్ మనకు పెట్టిండు. నేనొక తిరగ జాయిన్ కావచ్చు. ఇంకోసారి ఇంకోటి అవసరం ఉంటే తీసుకోవచ్చు. ఇంకోటి తీసుకోవచ్చు. ఎవరిష్టం వచ్చింది వాళ్ళు తీసుకోవచ్చు. ఫస్ట్ లాజికల్‌గా అర్థం చేసుకోండి. ఇంకోటేంటంటే ఇది అవసరం లేనిది కాదు. ఇంతకుముందు చెప్పినా కదా సార్! ఒక మాట మాట్లాడినా చూడండి. అవసరం ఉన్న వస్తువు తీసుకొనెళ్తే, మనం ఏదైతే అవసరం ఉన్న వస్తువు తీసుకొనెళ్తామో, అవసరం ఉన్న వస్తువు తీసుకొనికెళ్తే ఏదో ఇక్కడ ఉండే నెక్స్ట్ టైమ్ అలా పెడతాం అన్నీ. కస్టమర్‌కి అవసరం ఉన్న వస్తువు ప్రొడక్ట్ తీసుకొనితే కళ్ళకద్దుకొని తీసుకుంటారని చెప్పిన. ఇవన్నీ కళ్ళకద్దుకునేటియే సార్. ఒకవేళ లేకపోతే నేనేమంటున్నా అంటే నేను మాట్లాడుతున్న క్రమం లోపట లేదు ఇది నాకు అవసరం లేదు అన్నటోళ్ళుంటే ఒకవేళ నాకు చెప్పండి. అంటే లేదు ఇది నాకు అవసరం లేదు అన్నటోళ్ళు ఎవ్వరుండరు సార్. ఎందుకంటున్నామంటే ఇక్కడ మనకవసరం వచ్చిన ప్రొడక్ట్‌లు తీసుకోమంటుంది కంపెనీ. 16,000 వెహికల్ ఎప్పుడన్నా తీసుకోండి. వెహికల్ కటింగ్ అయిపోతది. ఆటోమేటిక్‌గా అయిపోతది. మీరు వెహికల్ కొంటే సంతోషం. కొని చూయిస్తే తొందరగా సక్సెస్ కావచ్చు. బొమ్మ చూయించాలి. అద్దం లెక్క బొమ్మ చూయించాలి. బిజినెస్ జేసుకోవాలి. అంటే దీని మీద మనం బండి ఉంటే ఏందంటే మనల్ని క్వెషన్ చేయకుండా ఉంటది సార్. దాన్ని ఒక్కదాన్ని చూయించి రూ. 1,00,00,000 సంపాదించుకోవచ్చు. అయితే ఇక్కడ బండి కొనుక్కున్న తరువాత మీకొచ్చే బెనిఫిట్స్ ఏందంటే మీకు ఏదంటే అది తీసుకోవచ్చు. అది ఏం తీసుకోవాలనేది మీ ఆలోచన. ఒక్కొక్కరికి ఒక్కోటి అవసరం ఉంటది కాబట్టి దాని మీద ఆధారపడి ఉంటది. అయితే ఏంటిది ఇది ఇట్లా ఎందుకు ఇస్తున్నారు కంపెనీ ఇట్లా ఎక్స్‌ట్రా బెనిఫిట్ ఎందుకు ఎక్స్‌ట్రా ఇస్తే కూడా అడుగుతారు. ఎక్స్‌ట్రా ఎందుకు ఇస్తాండ్రు అంటే అశోక్ సార్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 2028 డిసెంబర్ వరకు ఐపీఓకి పోతుంది. షేర్ మార్కెట్‌లో గనుక ఎంటర్ కావాలంటే కొంత రెవెన్యూ షేరింగ్ ఉండాలే. లాట్ ఆఫ్ పర్సన్స్ చాలా మంది మీ పర్సన్స్ ఉండాలే. కాబట్టి అన్ని కంపెనీ వాళ్ళతో టై అప్ అవుతుంది సార్.
ఎవ్వరికైనా ఏం గావాలి, ఎక్కడైతే మందుంటారో, ఎక్కడైతే కస్టమర్ బేస్ ఎక్కువుంటదో, ఆ కంపెనీ దగ్గరికి వేరే వాళ్ళ కస్టమర్సే వస్తారు. వాళ్ళ ప్రొడక్ట్ సేల్ జేసుకోవాలి. అదే రూట్ ఇవాళ మనకు ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ అయిపోయి థర్డ్, ఫోర్త్ స్టెప్‌లో ఉన్నాం గాబట్టి, కంపెనీ దగ్గరికే వేరే కంపెనీలొచ్చి అప్రోచ్ అవుతున్నాయి మన ఏడీఎంఎస్ కంపెనీ దగ్గరికి. అట్లొచ్చిందే మనకు ఇన్వర్టర్. ఇన్వర్టర్ సార్. ఇన్వర్టర్స్ చూడండి. ఇన్వర్టర్స్ గూడా మనం తీసుకోవచ్చు. రూ. 16,000 ఒక 1,29,000 చిల్లర ఇన్వర్టర్ రేట్ ఉంటే ఒకవేళ 5 కేవీ ఇన్వర్టర్ 3 కేవీ నుంచి పైకి ఏదన్నా తీసుకోవచ్చు. ఎక్స్‌ట్రా బెనిఫిట్. లేదు రూ. 4,000 ఇన్వర్టర్ 1 కేవీ ఇన్వర్టర్ తీసుకోండి. మీకు ఇందులో ఉంటాయి మొత్తం. ఈ ఇన్వర్టర్ తీసుకొని గూడా మనం ఎక్స్‌ట్రా ఎంజాయ్ చేయవచ్చు. బండి కొనుక్కుంటే ఇది ఫ్రీగా వచ్చిందని చెప్పండి. 1 కేవీ ఇన్వర్టర్ తీసుకుంటారా? 2 కేవీ తీసుకుంటారా? 5 కేవీ 3 కేవీ అది దేని రేట్ దానికే ఉంటది. 1 కేవీ అయితే 4,000 తగ్గుతది. 2 కేవీ అయితే 8,000 తగ్గుతది. 3 కేవీ అయితే 16,000 తగ్గుతది. వెహికల్లే తగ్గుతది. వెహికల్ ఆటోమేటిక్ లైఫ్ లాంగ్ అక్కడ రాసిండు. లైఫ్ లాంగ్ అని చెప్పి రాసిండు సారు. చూడండి ఎంత అదృష్టమో. పోనీ ఇంకొకటి చూస్తాం సార్. ఇక్కడ సినిమా టికెట్లు తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అందరు ఎక్కడ బుక్ చేసుకుంటారు. నేను మొన్న కూడా చెప్పిన. ఇది బుక్ మై షోలో బుక్ చేసుకుంటాం. అయితే ఇక్కడేంటంటే నాకు గూడా ఇంతకుముందు తెలవదు. నేను మొన్న రూ. 4,000 సినిమా కోసం బుక్ చేసిన. 10 రోజులు 10, 15 రోజుల తర్వాత వస్తదట సినిమా మన దాంట్లకు. ఆల్రెడీ మొన్న సంక్రాంతి పండుగకొచ్చిన అన్ని సినిమాలొచ్చి రెడీగున్నాయి. అన్ని సినిమాలొచ్చి రెడీగున్నాయి సార్. పోయి చూసి రండి మంచిగా. లేదంటే ఒక 2 టికెట్లు కొని మీ ఫ్రెండ్‌కి గిఫ్ట్ ఇయ్యండి. అన్న నేను బండి కొనుక్కుంటాను. నాకు ఏడీఎంఎస్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చిండ్రని చెప్పండి. సంబరపడతాడు. ఒక్కొక్కళ్ళ దగ్గర 2, 3 ఐడీలున్నాయి గదా! ఒక్కొక్క 2 టికెట్లు వాళ్ళకివ్వండి. వచ్చి చూసి మన 'చిరంజీవి' సినిమాకి టికెట్లు పంపియండి ఫ్రీగా. ఓన్లీ వాట్సాప్ చేస్తే అయిపోయి అక్కడ పోయి కూర్చొని చూసొత్తారు. సంబరపడతా. అది అవసరం ఉన్నదా? లేదా? ఒక్కసారి అర్థం చేసుకోండి. అది అవసరం బేసిక్ నీడ్ ప్రొడక్టా? కాదా? మూడోది ఇంకోటేందనంటే, మనం ఎక్కడైతే ఈ ఎక్కడికైనా టూర్‌కెళ్తున్నాం. టూర్‌కి 100% ఎళ్తాం సార్. టూర్‌కెళ్తూనే ఉంటాం. తిరుపతా, ఊటీనా, గోవానా పోయి రండి. మంచి డబ్బులు ఇవి కంపెనీ ఇస్తుంది. పోయి రండి. ఒక రూ. 999 కడితే రూ. 16,000కు మీకెక్కడైనా పోయి మనం 2 డేస్, 3 నైట్స్ ఉండి రావచ్చు. 2 నైట్స్, 3 డేస్. 5 స్టార్ హోటల్ 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ ఆళ్ళ అకామిడేషన్ మీరు అందులో తీసుకోండి. ఎవరైనా పోని వాళ్ళు ఉంటారా చెప్పండి? కరోనా తర్వాత అందరూ ఎంజాయ్‌కి ఎగబడ్డారు. అందరికి ఎంజాయ్ కావాలిప్పుడు. ఇవాళ వాట్సాప్ స్టేటస్‌లో వీకెండ్ కల్చర్ వచ్చిందట ఇండియాలో. శనివారం, ఆదివారం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మళ్ళా సోమవారం వచ్చి డ్యూటీ చేసుకుంటారు వేరే దేశాలలో వచ్చినట్టు. అది మన సారిస్తున్నాడు గదా! ఇదే తీసుకోండి. ఇది ఎవరికైనా లేదు మీకొద్దంటే ఒక ఫ్రెండ్‌కి మంచిగా బుకింగ్ చేసి పంపియండి. ఇద్దరు వైఫ్ అండ్ హస్బాండ్ పంపియండి మంచిగా మీ తరపున. నేను బండి కొన్నందుకు ఫ్రీ గిఫ్ట్ వచ్చిందని. ఆయన 100 మంది చెప్తాడు. 100 ఐడీలొస్తాయి మీకు. ఒట్టి చిన్న బిజినెస్ సార్. అసలు దీని దీన్ని నాకు 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 నైతే ఒక నవ్వు జోక్‌తోని డబ్బులొస్తాయి ఇవి. నాకు ఏ పని చేసినా కష్టం ఉంటది. ఇది ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసుకుంటా. వాళ్ళకి అవసరం వచ్చింది. నేను డిమాండ్ చేస్తా. "నువ్వు వత్తేరా లేకపోతే లేదు. నీకు కోటీశ్వరుడివి నువ్వెందుకని" అంటే ఇట్లనే అంటా నేను. ఇంకొక రూ. 3,750 మనకిది గనుక కట్ చేసుకుంటే, ఒక సెకండ్ కమిషన్ తీసేస్తుంది. ఎందుకంటే మేము అందరితోని కట్టియలేము సార్ అని మేమే చెప్పినాం అందరం. కోర్ టీమ్‌లో ఉన్నోళ్ళం అందరం చెప్పినాం. ఒకవేళ ఇన్ని రోజులు చేయలే మనం బిజినెస్. ఇన్ని రోజులు అస్సలే ఏడీఎంఎస్ బిజినెస్ జేయలే. ఇప్పుడు చేయండి 2 ఐడీలు కొట్టండి. ఒక ఐడీకి డైరెక్ట్ రిఫరెన్స్ కింద 2 డైరెక్ట్ రిఫరెన్స్ కొట్టండి. సెకండ్ ఐడీ కింద మీకు ఈ కమిషన్ తీసేస్తారు. రూ. 3,750 కట్ చేసుకొని, రూ. 20,000 ప్రొడక్ట్ ఇస్తున్న కంపెనీ. ఇంకా రూ. 250 కలుపుతుంది. ఇందులో ఏందంటే రూ. 8,000 కంపల్సరీ మనము టూర్ ప్యాకేజ్‌లో తీసుకోవాలే. టూర్ బుకింగ్ జేసుకోవాలే. మనం సంతోషంగా పోయి ఎంజాయ్ జేసి రమ్మంటుంది కదా సార్ కంపెనీ. ఇంకొక రూ. 8,000 మీరేదైనా కొనుక్కోవచ్చు. 8,000 మీరు రూ. 12,000 8,000 ఇందులో గూడా 20,000లో గూడా 8,000 ఏమో డైరెక్ట్ మనకు టూర్ ప్యాకేజ్‌కి ఇస్తున్నారు. ఇంకొక రూ. 12,000 మనం ఏదైనా తీసుకోవచ్చు. బట్టలు తీసుకోండి మంచిగా. హెల్త్ ప్రొడక్ట్‌లు తీసుకోండి. అందరికి ఇవాళ హెల్త్ ప్రొడక్ట్‌లు అవసరమే. హెల్త్ ప్రొడక్ట్ తీసుకోండి. ఇంట్లో వాషింగ్ అది పో సర్ఫ్ అట్లాంటి పౌడర్ తీసుకోండి. ఏది నచ్చితే మన సెల్లు మన చేతిలో ఉంది కదా సార్. ఇందులోనే ఐడీ వెబ్‌సైట్ కొడితే ఖతమే.
చూడండి. అంటే మనకు అవసరం వచ్చిన ప్రొడక్ట్ కంపెనీ మన కోసం తయారు జేస్తుంది. మన కోసం మనం బాగుండాలి. ఎందుకంటే కస్టమర్ బేస్ ఎప్పుడైతే పెరుగుతదో, కంపెనీ బాగుంటది. మనం బాగుంటాం సార్. చిన్న చిన్న వాటికాడ ఆగుతున్నాం మనం. చూ చూసిండ్రు గదా! ఇదంతా 16,000కి 32,000 ఇదంతా ఒక ఎత్తు. ఇదంతా ఒక ఎత్తు సార్. ఇదంతా ఒక ఎత్తు. ఇదంతా గూడా మనము ఎప్పుడో ఒక్కసారి వాడుకుంటాం. ఎప్పుడో ఒక్కసారి వాడుకుంటాం. ఇది చూడండి. ఇగో దీనికోసం ఏడీఎంఎస్‌లోకి రావాలి మేజర్‌గా. నేను చెప్తున్నా గదా! దీనికోసం ఇవాళ నాకొక ఫ్రెండ్ మొన్న కలిసిండు. ఎల్ఐసి డెవలప్‌మెంట్ ఆఫీసర్ సార్ కలిసిండు. ఒక క్రెడిట్ కార్డ్ బిల్ కట్టి నెలకు 15,000-20,000 సంపాదిస్తున్నారట. జస్ట్ మీకు ఐడీ నంబర్, పాస్వర్డ్ ఉంటే చాలు. ఏడీఎంఎస్ ఐడీ నంబర్, పాస్వర్డ్ ఉంటే ఐడీ నంబర్ ఉంటే చాలు మీకు. జీఎస్టీలు, గీఎస్టీలు ఏం కట్టవలసిన అవసరం లేదు. జస్ట్ ఐడీ నంబర్ ఉంటే మొబైల్ రీచార్జ్ మీద మీరెంత సంపాదించుకోవచ్చో. ఇక్కడ ఇచ్చినాం సార్. మొబైల్ రీచార్జ్ మీద మీరు లక్షలు సంపాదించొచ్చు. మొబైల్ రీచార్జ్ మీద. ఓన్లీ మొబైల్ రీచార్జ్ మీద. నర్వస్ కావద్దు. దాన్ని ఎట్లా మార్కెటింగ్ చేయాలనేది చేసుకోవాలి. మనం మార్కెటింగ్ చేసుకోవాలి సార్. మనం మార్కెటింగ్ చేయడానికే ఉన్నాం. మనం ఎట్లా మార్కెటింగ్ చేస్తే మనం సక్సెస్ అయితాము. రూ. 4 డిస్కౌంట్ వస్తాయి సార్. రూ. 1,00,000 అందరూ 3 నెలల ఇన్‌స్టాల్‌మెంటే కట్టుకున్నారు. అందరూ 3 నెలల ప్రీపెయిడే ఉన్నది. పోస్ట్ పెయిడ్ అంతా లేదిప్పుడు. 3 నెలలకు రూ. 900 రూ. 859 ఉన్నది ఎయిర్‌టెల్ వాళ్ళది. జియో వాళ్ళది కూడా అంతే ఉంది. అవి రెండే. రూ. 859 రోజు 12 గనక చేస్తే మీకు నా 10,000 రీచార్జ్ అవుతుంది. వాట్సాప్ పెట్టండి. నేను ఏడీఎంఎస్‌లో నేను బండి కొనుక్కున్నందుకు, నాకు ఐడీ వచ్చినందుకు ఇది ఫ్రీగా మీకేస్తా. ఆ రూ. 4 తక్కువ చేయండి. పోయేదేమున్నది? ఆ రూ. 40, రూ. 36 తక్కువనే తీసుకోండి. మీకు ఆ డబ్బులొద్దనుకుంటే. అన్న నీకొచ్చింది నాకెట్లొత్తది చెప్పండి. ఏ లెక్క ప్రకారం వచ్చిందని అడుగుతాడు గదా! నీకిది ఇట్లా నీకు డిస్కౌంట్ ఎక్కడి నుండొచ్చిందంటే, అన్న నాకు ఈ బండి కొనుక్కున్నందుకు డిస్కౌంటొచ్చింది, కార్డొచ్చిందని చెప్తే తప్పేమున్నది? రూ. 4 డిస్కౌంట్ సార్. 100కు రూ. 4 లక్షకు 40,000 4,000 రోజు రూ. 1,00,000 ప్రీమియం. చాలా మంది రీచార్జ్ చేసుకుంటారు. ఫోన్‌పేలో చేస్తాం మనం టక్కున 2 నిమిషాలలో చేస్తాం. కానీ చిన్న చిన్నవి కూడా మనకు అవసరమే గదా! ఒక మంచి పోస్టర్, మంచి డిజైన్ చేసుకొని వాట్సాప్ స్టేటస్ పెట్టి ఎక్కడ ఆఫీస్ యాప్ అవసరం లేదు. మీకున్న వాట్సాప్ గ్రూపులల్ల, మీకున్న రిలేటివ్స్‌లల్ల, మీకున్న టోటల్‌ల మీ రీచార్జ్ నేను చేస్తా. మీకు రూ. 4 డిస్కౌంట్ ఇస్తా. నాకేమొద్దు. ఒక నెల చూస్తారు, 2 నెలలు చూస్తారు. "నీకెట్లొచ్చింది నాకు చెప్పవా?" అని అడుగుతాడు. 16,000 పంపి, లేకపోతే ఎలక్ట్రికల్ బండి కొనిస్తా పా. కొనిస్తే అయిపాయే ఖతం. తనకొస్తది. తనెళ్ళిపోతాడు. తన పని తను చేసుకుంటాడు. రూ. 4 డిస్కౌంట్. చిన్న అమౌంట్ కాదు సార్. చిన్న అమౌంట్ కాదు. నేనిక్కడ రాసిన. ఎక్కడ రాసిన అంటే ఇక లాస్ట్‌కి రాసిన. లాస్ట్‌కొస్తది. రోజు 9 రీచార్జ్‌లు గనుక చేస్తే 12 రీచార్జ్ చేస్తే 10,308 అవుతుంది. రోజు రూ. 400 మిగులుతాయి. ఒక నెల గనుక చూస్తే రూ. 12,000 అయితది. 12,000 వచ్చేటోళ్ళు ఎంతమందున్నారో మీరు ఈ 12,000 కన్నా తక్కువ సాలరీస్ ఉండేటోళ్ళు ఎవరెవరుంటారో మీరు లిస్ట్ రాసి పెట్టండి. ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఉన్నారు. హాస్పిటల్‌లలో పనిచేసే నర్సులున్నారు. తర్వాత బట్టల దుకాణాలలో పనిచేసే వాళ్ళున్నారు. తర్వాత చాలా మందున్నారు. చాలా మందున్నారు సార్. వాళ్ళక్కడ అంతా కూడా టైమ్ టు టైమ్ వర్క్ చేయాలి. టైం లేకపోతే రానియ్యరు. టైం 9 అంటే 9 గంటలకు రావాల్సిందే. మీరెప్పుడైనా పెద్ద పెద్ద బట్టల షాపింగ్ మాల్‌ల ముందట నిలబడండి. దుఃఖమొస్తది ఒక్కోసారి. వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తది. ఎక్కడన్నా కాళ్ళు నొప్పిలేసి లోపట ఎక్కడనో కూర్చున్నారనుకో బట్టల షాపులలో ఎక్కడనో సీసీ కెమెరా నుంచి సూపర్వైజర్ చూత్తాడు. "ఏం గామె కూర్చున్నది ఎందుకు?" అంటాడు. పొద్దున్ననక నిలబడాలి. ఇంటికి పోతే ఎంత గోసుంటదో ఒకసారి అర్థం చేసుకోండి సార్. ఈ రూ. 12,000 తీసుకునేటోళ్ళు కూడా చాలా కష్టాలలో ఉన్నారు. జస్ట్ ఆడుతూ పాడుతూ మన సెల్లులో జస్ట్ రీచార్జ్ చేసుకోండి. ఏదన్నా ప్రాబ్లమొస్తే కంపెనీ ఉమేష్ సార్ ఉన్నాడు సార్ మనకు చెప్పడానికి. పాజిటివ్ దృక్పథంతోనుండండి. జస్ట్ రీచార్జ్ చేస్తే 12 రీచార్జ్ చేసిండ్రు. రోజు 12 చేసిండ్రు. 12,000 వచ్చినాయి. ఈ 12 పోయి వచ్చే నెల 24 అయినాయి. 24,000 రావా సార్? ఒక 6 నెలలు కష్టపడ్డాం. రీచార్జ్‌ల మీద రూ. 1,00,000 సంపాదించొచ్చా? సంపాదించలేమా? లేదు ఒక 4 ఐడీలొచ్చినాయి. ఆళ్ళెవరో మన లెక్క పనిచేసేటోళ్ళు దొరికిండ్రు. అందరికి అవసరమే గదా డబ్బు. ఎవ్వరి షాప్ బాగా నడుస్తలే. మీరు అడగండి కిరాణా షాపులు ఎవ్వరినన్నా అడగండి సార్. ఏ షాపోళ్ళనన్నా అడగండి నేను జెప్తా. అంటే దీన్ని మనం ఆవహించుకోవాలి ఫస్టు. నేను ఫస్ట్ చెప్పలేదు. అందరూ చెప్తారు. ఇక్కడ మనం ఎక్కించుకుంటే మనం జేయగలుగుతాం.
ఇదొక్కటి డీటీహెచ్ ఏడీఎం ఇది అయిపోయింది. డీటీహెచ్ రీచార్జ్‌లు ఎంతమందికుంటది? ప్రతి ఒక్కరికి రూ. 300 రీచార్జ్ ఉన్నది. చూస్తే చిన్నగానే కనపడతది. చూస్తే చిన్నగానే కనపడతది. 300 కాదు అండి, రూ. 12 మిగులుతాయి. ఇదేమైతదంటే తనతోని మనకు బాండింగ్ పెరుగుతది. దీనితోని బిజినెస్ ఒస్తది. ఈయన ఈయన రీచార్జ్ చేసుకొని కోట్లు సంపాదిస్తాడని అంటలేను గానీ, ఆ పర్సన్‌కు మనం ఒక క్వెషన్ మార్క్ అయితాం. "అన్న నీకెట్లొచ్చింది? నాకు రాలేదు. నేనేం జేయాలో చెప్పు" అంటాడు. అడిగినప్పుడు, "అన్న నేనిట్లా ఏడీఎంఎస్ బండి కొనుక్కున్నా. లేదంటే కొంటానని జెప్పి బుకింగ్ జేసినా. ఇగో 16,000కి నాకు 32,000 రసీదొచ్చింది. ఆ రసీదు వల్ల నేనిగో ఇవన్నీ చేసుకోగలుగుతానా? మరి నాకెందుకు జెప్తలేవు" అంటాడప్పుడు. నేను నీ దోస్తుని గాదా! నేను మీ అన్నని గాదా! మీ తమ్ముడిని గాదా! నాకెందుకు చెప్తలేవు అంటాడు. అందుకోసమే చెప్పినా నీకిట్లనని జెప్పండి. ఒక అవకాశం దొరుకుతది. వాళ్ళ ఇంటికి పోయే ఒక అవకాశం దొరుకుతాంది మనకు. ప్రతి దాన్ని మార్కెటింగ్‌లో ఉపయోగించుకోవాలి సార్. ప్రతి దాన్ని ఉపయోగించుకోవాలి. ఎక్కడ బట్టలు గొన్నా, కూరగాయలు గొన్నా, ఏ వస్తువు గొన్నా అక్కడ మనం ఏడీఎంఎస్ గురించే మాట్లాడాలె. మాకు రోజు 2, 3 రోజు 2, 3 లీడ్స్ దొరుకుతాంటాయి మాకు. అడుగుతూనే ఉంటాం. మా రచ్చ శ్రీనివాస్ సార్ అంటాడు. ఈ రోజే కొత్తగా జాయిన్ అయ్యాననుకోని 2 ఐడీలేసుకోవాలి. లేకపోతే రాదు. ఎవరో చేస్తారని కూర్చుంటే రాదు సార్. మనం పని జేయాలంతే. మనం పని జేస్తే మనల్ని జూసి చేస్తూనే ఉంటారు. చాలా మంది కష్టాలలో ఉన్నారు. చాలా మంది కష్టాలలో ఉన్నారు. అర్థం జేసుకోండి. ఎందుకంటే ఏడీఎంఎస్ అనేది ఎక్కడ బోస్తారు. ఇంకా బ్లో అయితది. ఇంకా ఎక్కువొస్తాయి. ఇంకా చానా బండ్లొస్తాయి. ఇప్పుడు బయట వాళ్ళు 50,000 బండి, 36,000, 40,000 బండి తీస్తే సార్ గూడా తీసిండు 66,000కు. రైడర్ బండి పొల్లు కొంట అమ్ముతారు ఒక్కొక్కళ్ళు. మస్తు అమ్ముతారు రైడర్ బండి. మేము గూడా దాని మీదనే ఫోకస్ జేస్తాన్నాం. లోకాల్లో తిరగడానికి మంచిగా పనిజేత్తది. చూడండి మొబైల్ రీచార్జ్ చేసేవాళ్ళు గాని, కిరాణా షాప్ వాళ్ళు గాని, సారీ బిజినెస్ చేసేవాళ్ళు, ఆన్‌లైన్ సర్టిఫికేట్స్ ఇచ్చేవాళ్ళు, పాన్ షాపోళ్ళు, ఫ్రెండ్సు ఒక్క రూ. 25,000 వచ్చినా గూడా వాళ్ళు మిమ్మల్ని దేవుని లెక్క మొక్కుతారు సార్. ఈ రీచార్జ్‌ల మీద. ఇయన్నీ ఆల్ రీచార్జ్ మీద. ఎల్ఐసీ ఏజెంట్‌లకు చెప్పండి. లక్షకు రూ. 1000 మిగులుతాయి. ఇట్లొస్తది రిసిప్ట్. ఎల్ఐసీ ఏజెంట్‌ల రిసిప్ట్ ఇట్లొస్తది. ఇక్కడ పెట్టినట్టు. ఇగో ఇట్లా రిసిప్ట్ ఒస్తది. సేమ్ రిసిప్ట్ ఒస్తది బయట కట్టినట్టు. లేరా సార్ ఎల్ఐసీ అందరికి పాలిసీలు చేసిర్రు గదా! అందరూ జేషిర్రు గదా! ఎవరో ఒకరికైతే పాలిసీలు జేషున్నారు గదా! వాళ్ళకిక్కడే ప్రీమియం కట్టుకుంటానని జెప్పండి. వాళ్ళకిట్లా బిజినెస్ రమ్మని జెప్పొద్దు. ఇది రావడం వల్ల నాకొక ఐడీ పాస్వర్డ్ ఇస్తారు. మా కంపెనీ గూడా యాడ్ అయిందని జెప్పండి. ఆయన ప్రీమియమే మిమ్మల్ని అడగరు. మీ దాంట్లో కొడతా అని జెప్పండి. మీరే పెట్టినన్నట్టు. కొంచెం అంటే మీరు లిస్ట్ ప్రిపేర్ జేసుకోండి. ఎవరెవరుంటారు? ఎవరెవరు మనకు చేయగలుగుతారనేది. అందరూ చేయలేరు సార్. అందరూ మార్కెటింగ్ చేయలేరు. కానీ చేయాలనుకున్న వ్యక్తిని మనం దొరకబట్టడమే మార్కెటింగ్ టెక్నిక్. తర్వాతేందంటే మనం ఒక 10, 100 మందిని, 20 మందిని, 50 మందిని జాయిన్ చేపిస్తాం. అందరూ గూడా మన లెక్క వర్క్ చేయలేరు. అందులో ఎవరో ఒకరు స్పార్క్ మైండెడ్ ఉంటారు. వర్క్ చేయాలన్న ఆలోచన ఉంటది. కష్టపడేటోళ్ళుంటరు. వాళ్ళని దొరకబట్టుకొని మనం సెపరేట్ తీసి వీళ్ళతోని బిజినెస్ చేయించాలి. చూడండి ఇవన్నీ ఎంత మంచియో, ఎంత అవసరం ఉన్నాయో. మనకు మంచి కాంపిటీషన్ మళ్ళీ పెట్టిండు సారు. ఇవాటికి లాస్టు. ఎంతమంది క్వాలిఫై అయ్యారు సార్? క్వాలిఫై అయినోళ్ళు ఎవరైనా ఉంటే నేను లాస్ట్ మాట్లాడిస్తా. ఎందుకంటే మేము దాని మీద వర్క్ చేయలేదు. మాకు వేరే ఆప్షన్స్ వేరే ఉండే మేము చేయలేదు. యాక్చువల్‌గా గూడా రియల్‌గా వర్క్ చేయలేదు. దాన్ని వర్క్ చేయాలంటే దాన్నింక పరీక్ష ఎగ్జామ్ రాసినట్టే చదువుకోవాలి సార్. పరీక్ష ముందు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎట్లనైతే చేస్తామో అట్లా వర్క్ చేసినప్పుడే వర్కౌట్ అయితది. దానికి తర్వాత మనం దాని మీద ప్లాన్ చేద్దాము. ఇంకా చాలా ఉన్నాయి సార్. మీకన్నీ గూడా ఏం జరుగుతాందసలు ఏడీఎంఎస్‌లో ఏముందనేది మీకంతా చెప్పడం జరిగింది. వెహికల్ కొనుక్కుంటే 5,000-6,000 నెలకు మిగులుతాయి. ప్లస్ వెహికల్ గాకుండా ఇవన్నీ ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ ఇస్తుంది. సినిమాలు గూడా మనకు 15 రోజుల తర్వాత ఒస్తాయి సార్ మన దాంట్లో. అది మీరెట్లా తీసుకోవాలనేది మీకందరికి తెలుసు. లేదంటే చెప్పమంటే ఒక పావుగంట చెప్పమంటే చెప్తా గానీ 10 నిమిషాలే ఉంది. కొంచెం మాట్లాడిద్దాము. చిన్న బిజినెస్ సార్ లాజికల్‌గా అర్థం జేసుకోండి. ఏడీఎంఎస్ అనేది ఎక్కడ పోలేదు. పాత వాళ్ళకి గూడా పాతగా ఇంతకుముందు జాయిన్ అయిన వాళ్ళకి గూడా వాళ్ళ 15,000కు రూ. 15,000 డబుల్ జేసి పెట్టింది. ఒక రూ. 880 కడితేనేమో మీరు రూ. 16,000 రూ. 18,880 వాడుకోవచ్చు. లేదంటే 2 ఐడీలు కొడితే ఒకటి రెండోది డైరెక్ట్ రిఫరెన్స్ కింద కంపెనీ తీసుకొని రూ. 20,000 వాడుకునే అవకాశం ఇస్తుంది. ప్రతీది ఉన్నది సార్ మీకక్కడ. ఒకసారి పాజిటివ్‌గా తీసుకోండి. ఎవరైనా మాట్లాడేటోళ్ళుంటే మాట్లాడదాం సార్. ఇంక చెప్పుకుంటా పోతాంటే గిదే ఉంటది. ఏముండదు. చేయాలని తపన ఉన్న వాళ్ళకి అన్ని కళ్ళ ముందు కనపడతాంటాయి.
ఓకే సార్. ఎవరైనా మాట్లాడే వాళ్ళుంటే మాట్లాడండి. ఎందుకంటే పెద్దగా ఏం టాపిక్ మామూలుగానుంది. గ్రేట్ లీడర్ ప్రవీణ్ కుమార్ సార్ మాట్లాడండి సార్. ఒక్కసారి మీ బండి గురించి, మీ దాని గురించి చెప్పండి సార్. ప్రవీణ్ కుమార్ సార్. సార్ అందరికీ వెల్కమ్. వెల్కమ్ సార్. సార్ మళ్ళేమైంది? మళ్ళెందుకు మ్యూట్‌లో పడ్డాయి? సార్ అన్‌మ్యూట్ సార్ చేసుకోండి. ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. బండి గురించి చెప్పాలంటే బండి సూపర్ సార్. అది వాడినోళ్ళకే తెలుస్తది. వాడితే తెలుస్తది. ఎందుకు వాడుతున్నారు అంటే, ఇక ఎవడైనా వాడతాడంటే నాది ప్రపంచంలో నా తర్వాతనే వాడకం సార్. ఎందుకంటే ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. బండికి ఎటువంటి రిమార్క్ లేదు. బ్రహ్మాండంగా వాడుతున్నాం. ఇంతకుముందు నాకు పెట్రోల్ స్కూటీ ఉండే. యమహా కంపెనీ బాపతి రోజుకు ₹300 పెట్రోల్ పోయించాను నేను. ఇవాళ సార్. నాకు రోజుకి ₹300 అంటే నెలకి ₹9,000 మిగులుతున్నాయి సార్ నాకు. సార్. బ్రహ్మాండమైన చిట్టీలు కూడా వేసుకుంటున్నా. ఇదే గ్రేట్. బిజినెస్ గ్రేట్. ఇప్పుడు ఇదే బిజినెస్ బ్రహ్మాండంగా చేస్తున్నాం. బ్రహ్మాండంగా అవుతుంది. నెగెటివ్ మాట్లాడతా సార్. ఎందుకంటే మన ఇంట్లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజెక్షన్ మన ఇంట్లో నుంచి స్టార్ట్ అయితది. అవును. అంత ఈజీగా మంచిని ఎవరు నమ్మరు కదా సార్. నమ్మరు. అంత నమ్మరు ఈజీగా సార్. నమ్మడానికి ఏది మనం పట్టుకోపోయే ప్రొడక్ట్ చాలా మంచి ప్రొడక్ట్. సార్. అన్ని రకాల ప్రమోషన్ చేస్తా ఉంటాం. మీరు చెప్పినట్టు చాలా ప్రమోషన్ చేస్తా ఉంటాం. పర్సన్ సార్. టు పర్సన్ దాని గురించి అవసరం లేకున్నా రూపాయి బెనిఫిట్ లేకుండా చెప్తా ఉంటాం. ఇది అవును. చెప్తే ఏదో వీనికి ఏదో ప్రాఫిట్ బాగా జరుగుతుంది. వీడు వీని కోసమే చెప్తుండని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉంటారు కానీ వాళ్ళు కూడా చేస్తే వాళ్ళకు కూడా అది వర్తిస్తుందనే సంగతి వాళ్ళు మర్చిపోతా ఉన్నారు. సార్. నవేడేస్ డైరెక్ట్ సెల్లింగ్ నవేడేస్ డైరెక్ట్ సెల్లింగ్ దే రోజులు సార్. దాంట్లో ఏడిఎంఎస్ కంపెనీ కలకాలం ఉంటుంది. చాలా అప్డేట్ అయింది. ప్రీవియస్ ఇయర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఈ ఇయర్ ఇంకా అప్డేట్ ఉంది. ఫ్యూచర్లో కూడా ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఉన్నవాళ్ళు మన కంపెనీతో మనతో పాటు ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు. సార్. థ్యాంక్ యూ సార్. నాకైతే ఓకే ఈ సార్. బండి ఈ బండి అయితే నాకు ఇప్పటివరకు సూపర్గా పనిచేస్తుంది. ఇక మీరు కూడా లైవ్లో చూసిర్రు దాన్ని ఎట్లా వాడుతున్నాను. థ్యాంక్ యూ మా సార్. మా మా ప్రవీణ్ గారు దొండకాయ తోట పెట్టిండు సార్. దొండకాయ తోట నుంచి 3 బస్తాల దొండకాయ బస్తాలు యేసుకొని బస్ స్టాండ్ గనుక దొండకాయ బస్తాలు పెద్దగుంటాయి అవి. ఎంత వెయిట్ ఉంటాయో మీకు తెలుసు. అది జీటీఆర్ బండి మీద ముందట పెట్టుకొని తీసుకొస్తున్నాడు. అడవిలోకెళ్ళి వాళ్ళ చేను అడవి కాడనే ఉంటది. అడవి పక్కనే నేను కూడా పోయినాను. చూడండి సార్ అంటే బండి బానే ఉంది. కానీ మనం మనం మారుతలేం గదా! మనం మారండి. మన కోసం మనం మారండి. ఎవరికి ఇంతకుముందు అందరికి చిరంజీవులకు, మహేష్ బాబులకు డబ్బులిచ్చినాము. మన కోసం మనం మారండి. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ ప్రవీణ్ సార్. ప్రసాద్ సార్ మాట్లాడండి సార్. ప్రసాద్ గారు. సార్ చెప్పండి. నమస్తే సార్ అందరికి. నమస్తేనండి. నమస్తే. సార్ ఈరోజు సెషన్ బాగుంది. కైలాష్ బజారు ఇలాంటివి ఎలా యుటిలైజ్ చేసుకోవాలా, ఏడిఎంఎస్ ఈపే ద్వారా ఎలా పేమెంట్ చేసుకోవాలో చెప్పారు సార్. గతంలో కూడా చెప్పున్నారు. ఇది ఎక్కువ మందికి తెలీదు సార్. అంటే సార్. నేనైతే ఏజ్డ్ కొంచెం హ్మ్. కష్టంగా ఉన్నా ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాను సార్. చాలా అద్భుతంగా ఉంది. మీరిచ్చిన స్పీచ్ గాని, మీరిచ్చే నాలెడ్జి మాకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. సార్ ఈ ఈ 'జింగాల్ జింగాల్' ఫెస్టివల్ ధమాకాలో నేను ఈరోజే 10, 10 కొట్టాను సార్. నేను 100 బిలో ఉండేవాడిని. ఓకే. 10, 10 ఫిలప్ చేశాను సార్. దానికి స్మార్ట్ ఫోన్‌కి ఎలిజిబిలిటీ వచ్చింది సార్. గ్రేట్ సార్. చాలా కంగ్రాచ్యులేషన్. కష్టపడ్డాను సార్. చాలా కంగ్రాచ్యులేషన్స్ సంతోషం. సార్. ఓహ్! కష్టపడితే అందరికీ ఫలితం ఉంది సార్ ఇందులో. ఎవరైతే కష్టపడతారో వాళ్ళు ఖచ్చితంగా గోల్ సాధిస్తారు సార్. ఆ ఓహ్! సాధించేదానికి కష్టపడాలి సార్. మేము ఫారెస్ట్ ఓహ్! డిపార్ట్మెంట్‌లో కొండలెక్కాం, ఎన్నెన్నో తిరిగాం సార్. ఎంతో కష్టపడినాం సార్. కానీ
లాస్ట్‌లో రిటైర్డ్ అయినాక గూడా మాకు పెద్దగా రాలేదు సార్. ఈ ఏడీఎంఎస్ ద్వారానా సంపాదించి నిరూపించుకోవాలనే ఒక ఉద్దేశ్యం ఉంది సార్. అది సక్సెస్ అవుతానే అనే సంకల్పం తీసుకొని చేస్తున్నాను సార్. ఆ ఓకే సార్. విధంగా థాంక్ యూ. ముందుకు పోతా ఉన్నాను సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చిన అందరికి. ఓకే సార్. ఓకే. థాంక్ యూ. మా గ్రేట్ లీడర్ అంజన్ కుమార్ సార్, మా అడ్వకేట్ గారు. సార్ సార్ అంజన్ కుమార్ హ్యాపీ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్, అందరికీ నమస్తే సార్. నమస్తే సార్. హ్యాపీ ఈవెనింగ్ సార్. సార్ నా పేరు అంజన్ కుమార్ సార్, మీరు చెప్పినట్టే అడ్వకేట్ జనగాం. సార్. నేను బండి కొని 1.5 ఇయర్ అవుతుంది సార్. సుమారుగా ఒక 22,000 కిలోమీటర్ తిప్పాను. అబ్బా! ఇవా బండి గ్రేట్. గ్రేట్. వాస్తవంగా 120 కిలోమీటర్స్ దాని టార్గెట్, కానీ అది 129 కూడా ఇచ్చింది మొన్న నాకు. ఓరి నాయనో! గ్రేట్ చాలా సార్. బాగుంది సార్. ఇప్పటి వరకు పావుల నట్టు పెట్టలేదు, పావుల బోల్ట్ పెట్టలేదు. సార్. మంచి పీసు. మొన్న ఒక 3 సిమెంట్ బస్తాలు కూడా వేసుకొని రావడం జరిగింది ఇంట్లో పని ఉంటే. సార్. మంచి పని సార్, అందరు చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఈ విషయం చాలా రోజుల నుంచి చెప్తున్నాం. ఎవరు ఏడీఎంఎస్ ఉన్నా వాళ్ళు కోటీశ్వర్లు. లీగల్ బిజినెస్, మ్యాన్ పవర్ సిస్టమ్, ట్రైనింగ్ బిజినెస్. ఇంతకంటే దీని గురించి చెప్పాల్సిందే. మీరు చెప్పినాక ఇంకా దీని గురించి ఇంతకంటే చెప్పాల్సిన పని లేదు. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ సార్. ఓకే సార్, రైట్. థ్యాంక్ ఓకే యూ సార్. సార్. ఓకే. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ. చెన్నమ్మ గారు. చెన్నమ్మ ఆనంద్ సార్. చెన్నమ్మ. నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్కారం అండి. సార్ ఎక్కడి మాది నుండి? నాగరికర్నూలు సార్. మా అప్లైనర్ గణేష్ సార్. ఓకే మేడం. చెప్పండి. నేను జాయిన్ మాట్లాడండి. అయ్యి 2 నెలలు అవుతుంది సార్. నేను ₹1,00,000 తీసుకున్నాను. నాకు వా! చదువు కూడా రాదు. నేను హౌస్ వైఫ్‌ని. వామ్మో! మీరు అందరికి రోల్ మోడల్. వేరే దాంట్లో చేశాను సార్. సంవత్సరంన్నర చేస్తే నాకు అందులో 60,000 వచ్చినాయి. ఇందులో నేను జాయిన్ అయ్యి 2 నెలలు గాని, ఒక నెలనే చేసిన వర్కు. మేడం. అలా నాకు ₹1,00,000 వచ్చినాయి. గ్రేట్. బండ్లు బాగున్నాయి సార్. నా డౌన్‌లైన్ వాళ్ళు ఓ బండి తీసుకున్నారు. వాళ్ళు రేపు కూడా ఇంకా 2 బండ్లు వాళ్ళ డౌన్‌లైన్ వాళ్ళకి ఇప్పిస్తున్నారు నాగర్ కర్నూల్‌లో. మీరెన్ని బండ్లు కొనిస్తే మీకంత వాల్యూ పెరుగుతా ఉంటది మేడం. అవును సార్. బండి వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళకు లింక్ కట్ అయిపోతది. వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. ఆ బండిని చూస్తే పైసలు సంపాదించుకోవాలనిపిస్తాయి. రోజు పొద్దున్న లేస్తే ఆ బండే చెప్తది. ఇయాల 5,000 అవును. తెచ్చుకుంటావా? 10,000 తెచ్చుకుంటావా? అని బండే చెప్తది. అవును సార్. ఈరోజు పోనచ్మెంట్ అయ్యాను సార్ ఈరోజు. ఓకే మేడం. గ్రేట్. గ్రేట్ మేడం. గ్రేట్. గ్రేట్ మేడం. ఓకే మేడం. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే. ఓకే సార్. విజయ్ బాబు గారు. సార్ రవీందర్ రాజు సార్ ఉండే గదా! రఘువర్ధన్ రెడ్డి సార్ ఉన్నారా సార్? ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. రవీందర్ రాజు గారు హ్యాండ్ రైజ్ చేయండి. సార్ మాట్లాడండి విజయ్ బాబు గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ మీతో కర్ణాటకలో మాట్లాడాను. మీ ఆశీర్వాదాలు ఓకే మాకున్నాయి. సార్. ఓకే సార్. రోజు మాట్లాడకండి. రోజు కొత్త వాళ్ళకిద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మాకు ఎన్వీఎస్ ప్రసాద్ అన్నారు కదా, ఆయన నా టీమే సార్. ఓకే ఆయన సార్. రోజు గ్రేట్ సార్. వింటున్నాడు, అచీవ్ అయ్యాడు. థ్యాంక్ యూ. ఓకే సార్. థాంక్ యూ వెరీ ఆ మచ్ సార్. విషయం మీకు థాంక్ యూ వెరీ మచ్ సార్. సార్. ఓకే. సంపాదించుకోండి. డబ్బు బాగా సంపాదించుకోండి అంతే. అలాగే 100 కోట్లు కూడా ఉన్నాయి సార్. 100 కోట్లు కూడా తీసుకోవచ్చాట ఏడీఎంఎస్‌ల. అంతున్నది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ వెరీ మచ్ సార్. రవీందర్ రాజు సార్ మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ గ్రూప్‌లో ఉన్న అందరికీ, జూమ్ మీటింగ్‌లో ఉన్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్. అలాగే మన ప్రసాద్ సారు మొబైల్ అచీవ్‌మెంట్ అయిండు. వారికి కూడా కంగ్రాచ్యులేషన్. మరి అలాగే ఈరోజు షోరూమ్ అమౌంట్ కంపెనీకి పే చేసిన రఘువర్ధన్ రెడ్డి సార్ గారికి బిగ్ కంగ్రాచ్యులేషన్ సార్. థాంక్ యూ. సార్ లేనట్టున్నారు. నేనే చెప్తాను. నేను చెప్తాలేండి. థాంక్ యూ. ఓకే. సార్. నేను బండి కొనుక్కొని జస్ట్ ఒక 8 నెలలు అవుతుంది సార్. నా బండి మైలేజ్ వచ్చేసి 120 కిలోమీటర్స్ వస్తది సార్. నేను రెగ్యులర్‌గా మినిమమ్ తక్కువలో తక్కువ 100 కిలోమీటర్లు తిరుగుతాను సార్. సార్. తిరుగుతూనే ఉంటా సార్. నేను అది నువ్వు 120 వచ్చేది గానీ, నేను 240 కిలోమీటర్లు తిరిగిన రోజులున్నాయి సార్. అదే బండి మీద. సార్. బండి అద్భుతం సార్. దాన్ని వేలెత్తి చూపే అవకాశం అసలుకు లేదు. బండికి లేదు, కంపెనీకి లేదు, బాబురావు సార్‌కి అసలుకు లేదు. ఎందుకంటే మూర్తి గారు మీరు బనీన్ మీద మమ్మల్ని ఉన్నారండి? సార్. బనీన్ మీద. మీరు ఓకే మమ్మల్ని సార్. రోజు కైలాస్ బజారు చాలా బాగా అద్భుతంగా చెప్పారు సార్ మీరు. మీరు థాంక్ యూ. ఇలా ప్రతిరోజు మమ్మల్ని నిద్ర లేపడం మా
నా అదృష్టంగా భావిస్తున్నా సార్. మీరు ఈ జూమ్ మీటింగ్ లేకపోతే నేను ఏడీఎంఎస్‌లో ఉండేవాడిని కాదు. రాసి పెట్టుకోవాల్సింది ఇది. ఓకే సార్. థాంక్ యూ. మీ జూమ్ కష్టపడండి, మీటింగ్ డబ్బు వల్లనే నేను సంపాదించండి. ఏడీఎంఎస్‌లో నిలబడ్డాను సార్. 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 మీ జూమ్ వల్లనే నేను ఏడీఎంఎస్‌లో నిలబడ్డాను సార్. పక్కా ఏడీఎంఎస్ ప్రతి ఒక్కరూ చేయాల్సిందే. దీన్ని భూతద్దంలో పెట్టి చూడకండి సార్. 5,000కి, 10,000కి, 300కి, 200కి కూలి పనులకు పోయి మన టైముని, మన సమయాన్ని, మన తెలివిని అమ్మేసుకుంటున్నారు సార్. అయినా గూడా మోమాటం, సిగ్గు. చిరంజీవి సిగ్గుపడితే హీరో అయ్యేవాడు గాదు. వాళ్ళ ఇంట్లో అంతమంది హీరోలు అయ్యేవారు గాదు సార్. అవును. సిగ్గు, బిడియం, మోమాటం అని తప్పు చేయట్లేను సార్. నిజాయితీగా, నిబద్ధతతో పని చేయండి. 100% అందరూ సక్సెస్ అవుతారు. మనమే కాదు సార్, మన వల్ల ఒక 10 మంది కుటుంబాలు బాగుపడతాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి సార్. ఓకే. సార్. థాంక్ యూ సార్. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు షోరూమ్‌కు డబ్బులు కట్టిన మన గ్రేట్ లీడర్, గ్రేట్ అప్లైనర్, గ్రేట్ లీడర్ గారు అండ్ రఘువర్ధన్ రెడ్డి సార్ మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవెనింగ్ సార్. వెరీ గుడ్ ఈవెనింగ్ సార్. జూమ్‌లో కంగ్రాచ్యులేషన్స్ సార్ ఉన్న అందరి అందరికీ తరపున. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు జింగాల్ కాంటెస్ట్ లాస్ట్ రోజు. ఈరోజు ఎవరెవరైతే అచీవ్ అయ్యారో ఏదైతే వాళ్ళందరికీ శుభాకాంక్షలు సార్. ఇదే రోజు నేను కూడా షోరూమ్‌కి డబ్బులు కట్టడం కూడా జరిగింది. ఇది నా అచీవ్‌మెంట్ అనుకుంటాను. గ్రేట్ సార్. గ్రేట్. సార్ ఏదైతే ఒక్కటైతే మనం చెప్పుకునేది ఏంటంటే సార్, బాలేదనే ముచ్చట మర్చిపోవాలి. ఎవరు అనకూడదు. అవును. ఎందుకంటే సార్ మనది నంబర్ 1 మెటీరియల్. అంతకు అవును. మించి ఫస్ట్ మనము. నేను సింగులర్ వర్డ్ వాడుతున్నా. మిమ్మల్ని కాదు, నన్ను కాదు. నువ్వే పర్ఫెక్ట్. నువ్వే ఫస్ట్. ఎవరికి వాళ్ళే నువ్వు. పర్ఫెక్ట్. ఎవ్వరికి నువ్వే స్టాండర్డ్. నువ్వే క్వాలిటీ. అంతే. నీతోనే కంపెనీ నడవాలి. అవును. నువ్వు పర్ఫెక్ట్ ఉన్నావంటే కంపెనీ అనేది తర్వాత ముచ్చట. నిన్ను అవును. చూసే కంపెనీ ఈ బిజినెస్‌లోకి ఇంకో వ్యక్తి వస్తాడు. అశోక్ సార్ ఎవరికీ తెలీదు. తెలియదు. అశోక్ సార్ మీకు తెలీదు. కానీ నేను మనమే. తెలుసు, మీరు తెలుసు, నువ్వు తెలుసు. నువ్వు తెలుసు అవును. కాబట్టి నీ ద్వారా నీ వాళ్ళొస్తారు. అవును. తర్వాత ఫస్ట్ మీరు. అందుకే నేనేమంటాను సార్, ఫస్ట్ మనము తర్వాత నెక్స్ట్ మనం దాటిన తర్వాత మన ప్రెజెంటేషన్. అవును. మన ప్రెజెంటేషన్ ఏదైతే మన కంపెనీ గురించి చెప్తున్నామో, మన బిజినెస్ గురించి చెప్తున్నామో, మనం ఏదైతే ఎదుటి వాళ్ళకి నచ్చే విధంగా, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం ఏదైతే చెప్పగలుగుతామో ఆ ప్రెజెంటేషన్. అంటే అవును. ఫస్ట్ నీ వల్ల కంపెనీ బిజినెస్‌లోకి వస్తారు. నీతో రాకపోయినా నువ్విచ్చే ప్రెజెంటేషన్ వల్ల వస్తారు. ఇప్పటికి అయిపోతది. ఇంకా కాలేదు అంటే అప్పుడు మూడోది ప్రోడక్ట్. అవును. మీరు ఫస్ట్ ప్రోడక్ట్ కంటే గొప్పోళ్ళై ఉండాలి. మీరే గొప్ప. అది మర్చిపోతున్నారు. మీరు సార్. గొప్ప. మీకోసమే కంపెనీ ఉన్నది. మిమ్మల్ని ప్రూవ్ చేసుకోమని అశోక్ సార్ మనకు అవకాశం ఇచ్చారు. అవును. అది మర్చిపోయి ఎక్కడెక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే మనకు రావా ప్రాబ్లమ్స్? మనకు జ్వరం వస్తలేదా? జలుబు వస్తలేదా? తలనొప్పి వస్తలేదా? మనం డాక్టర్ దగ్గరికి పోతలేమా? సరి చేయించుకుంటలేమా? మందులు వాడతలేమా? అది కూడా అవును. అంతే సార్. ప్రతి ప్రోడక్ట్ ఎలక్ట్రికల్ రంగం అనేది స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది. అది స్టార్ట్ అయ్యి 5 సంవత్సరాలు కూడా కాలేదు. పెట్రోల్ రంగంలో మనం వాడుతున్న టూ వీలర్స్ వచ్చి కూడా 40-50 సంవత్సరాలు. ఇప్పటికీ వాటికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉన్నాయి. అవి అంతరించిపోయే దశకు వచ్చినా ఇంకా ప్రాబ్లమ్స్‌తోనే వెళ్ళిపోతున్నాయి అవి. ఏది రైట్. పర్ఫెక్ట్ సఫిషియెంట్‌గా లేదు. మనది ఎలక్ట్రికల్ రంగం ఇప్పుడే స్టార్ట్ అయింది సార్. ఎవ్వరు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నువ్వు వంకర అయినప్పుడు మాత్రం నీ బండి గురించి వంకర అని చెప్పు. నువ్వు చక్కగా ఉంటే మాత్రం నీ బిజినెస్ గాని, నీకు గాని ఎదురు లేదు. థాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ ఓకే అవకాశం సార్. ఓకే. ఇచ్చినందుకు. థాంక్ యూ. వెల్కమ్ సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. మీ షోరూమ్ బాగా నడవాలి. తెలంగాణలో ఒక నంబర్ 1 మీ షోరూమ్ మీది అందరి కావాలని సహకారంతో కోరుకుంటూ మీ అందరి సహకారంతోని తప్పకుండా నడిపిస్తాను సార్. ఖచ్చితంగా మీ అందరి నడుస్తది సార్. సహకారం మీరు సార్. నడిపిస్తే డబుల్ మేము నడిపియడానికి రెడీగా ఉన్నాం సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ ఓకే. సార్. గుడ్. జేకే గారు. జేకే అని ఉంది సార్. ఎవరో. సార్. అన్మ్యూట్ ఇచ్చాను సార్. జేకే. ఓకే సార్. అందరికి అన్మ్యూట్ ఇస్తాను. క్లోజ్ చేసుకుందాం సార్. కొంచెం ఇవాళ బాగా తిరుగుడయింది. కాబట్టి క్లోజ్ చేసుకుందాము. థాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక్కటే ఎవ్వరు చెప్పినా గిదే చెప్తారు. ఎవ్వరు చెప్పినా గింతే.
డబ్బు సంపాదించుకోండి. మీరు చెప్పేదంతా క్లియర్‌గా చెప్పుకోండి. ఫస్ట్ మీరు ఒక రోజు, 2 రోజులో అవునండి. దాన్ని మీ బ్రదర్ కూడా సార్. మొత్తం నేర్చుకొని వర్క్ చేయండి సార్. థాంక్ యూ వెరీ మచ్. అందరికి జై ఎడెమఎస్, జై జెడెమఎస్. రేపు మాట్లాడుకుందాం సార్. రేపు మళ్ళీ మాట్లాడుకుందాం. కౌశిక్ భాయ్ కూడా ఉన్నట్టున్నాడు. ఓకే సార్. క్లోజ్ చేసుకుందాం. జై ఎడెమఎస్, జై జెడెమఎస్ సార్. ఎందుకంటే కొంచెము సబ్జెక్ట్ ఏం లేదు సార్. సబ్జెక్ట్ చెప్పాలంటే ఉండదు. ఉంటూనే ఉండండి. Once a year, 1 year, 1 year. Change your life.